హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్నారు స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇండియన్ మార్కెట్ లో చాలా మొబైల్ బ్రాండ్స్ ఉన్నాయి. అవన్నీ సర్వే అవ్వడానికి ఎవ్రీ మంత్ ఎవ్రీ కేటగిరీలో చాలా మొబైల్స్ లాంచ్ చేస్తాయి, అది కూడా అగ్రెసివ్ ప్రైసింగ్ లో. సో ఇలా మొబైల్ బ్రాండ్స్ అన్ని పోటీగా వాటిలో అవే కొట్టుకుంటే మనకే మంచిది. ఎందుకంటే మంచి మొబైల్స్ మంచి స్పెక్స్ తో వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే లాంచ్ చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్స్ అంటే మనమే బెనిఫిట్ అవుతాం కాబట్టి. మరి అలానే అండర్ 20,000 లో చాలా మొబైల్స్ ఉన్నాయి. వాటిలో నుంచి ఇప్పుడు మనం టాప్ 5 మొబైల్స్ గురించి తెలుసుకుందాం. నేనైతే చాలా రీసెర్చ్ చేసి అండర్ 20,000 లో టాప్ 5 మొబైల్స్ తీసుకొచ్చా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్ భయ్య, మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన టాప్ 5 లిస్ట్ లో 5th పొజిషన్ లో వచ్చేసి OnePlus బ్రాండ్ నుండి OnePlus Nord CE3 ఉంది. ఇదైతే లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. OnePlus Nord CE4 కూడా వచ్చేసింది. ఏంట్రా వీడు ఇప్పుడు ఈ మొబైల్ గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా? అంతేగా ఇదైతే 26,000 కి లాంచ్ అయింది. ప్రెసెంట్ 18,999 కి వస్తుంది. అండ్ ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. సో ఇంకా స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. అండ్ సేమ్ OnePlus Nord 3 డిజైన్ లోనే ఉంటుంది. 6.7 ఇంచ్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 10 బిట్ రేట్ ప్యానల్, ఇది HDR10+ సపోర్ట్ ఉంది. 950 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో విజిబిలిటీ కూడా బాగుంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్. సో కంటెంట్ వాచింగ్ అయితే ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ప్రొసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 782G ప్రొసెసర్. ఇది LPDDR4X RAM తో వస్తుంది. అండ్ UFS 3.1 స్టోరేజ్ ని ప్రొవైడ్ చేశారు. సో డే టు డే వర్క్స్ లో లాగ్ ఉండదు అండ్ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఆక్సిజన్ OS మీద రన్ అవుతుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే Android 15 వరకు ఈ మొబైల్ అయితే అప్గ్రేడ్ చేయొచ్చు. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. మెయిన్ సెన్సార్ వచ్చేసి సోనీ IMX 890 సెన్సార్ విత్ OS సపోర్ట్. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ బొకే లెన్స్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా ఈ మొబైల్ లో పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. నైట్ మోడ్ కూడా ఉంటుంది కాబట్టి నైట్ టైం కూడా పిక్స్ బాగా వస్తాయి. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. చార్జర్ అయితే బాక్స్ లోనే వస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పే అన్ని మొబైల్స్ లో కూడా హైయెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చే మొబైల్ ఇది ఒకటే. అండ్ ఈ చార్జర్ నుంచి ఈ మొబైల్ అయితే 35 minutes లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ OnePlus Nord CE3 గురించి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 8GB 128GB మోడల్ ప్రెసెంట్ అమెజాన్ లో 18,999 రూపాయలకి అవైలబుల్ గా ఉంది. సో ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. సో మీరు కనుక OnePlus బ్రాండ్ కి ఫ్యాన్ అయితే ఈ మొబైల్ అయితే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ మన లిస్ట్ లో 4th పొజిషన్ లో లావా బ్రాండ్ నుండి లావా బ్లేస్ కర్వ్ 5G మొబైల్ అయితే ఉంది. ఇదైతే మన ఇండియన్ బ్రాండ్ మొబైల్. బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేశారు. అది కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్. 190 grams వెయిట్ ఉంటుంది. 6.67 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 800 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ బాగుంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. అది కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో. వైడ్ వన్ సపోర్ట్ ఉంది. సో ఆన్లైన్ కంటెంట్ HDR లో చూడొచ్చు. సో కంటెంట్ వాచింగ్ అయితే ఇది ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. అండర్ 20,000 లో కర్వ్ డిస్ప్లే తో వస్తున్న మొబైల్ ఇది. ఇంకా ప్రొసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7050 ప్రొసెసర్. LPDDR5 RAM తో వస్తుంది. అండ్ UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. సో డే టు డే వర్క్స్ లోనే కాదు గేమింగ్ కూడా మంచిగా హ్యాండిల్ చేయగలదు ఈ ప్రొసెసర్ అయితే. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ టాక్ ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది. చాలా బాగుంటుంది. UI అయితే క్లీన్ UI అని చెప్పొచ్చు. అసలు బ్లోట్వేర్ ఉండదు. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో గుడ్ అని చెప్పొచ్చు. 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది విత్ OS సపోర్ట్. మెయిన్ సెన్సార్ వచ్చేసి సోనీ లెన్స్. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే బాగా వస్తాయి. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో సెల్ఫీస్ కూడా బాగా వస్తాయి. ఓవరాల్ గా డీసెంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. చార్జర్ అయితే బాక్స్ లోనే వస్తుంది. అండ్ ఈ చార్జర్ నుంచి మొబైల్ అయితే 1 hour లోనే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ లావా బ్లేస్ కర్వ్ 5G గురించి. ఇంకా ప్రైసింగ్ విషయానికి వస్తే 8GB 128GB మోడల్ 17,999 రూపాయలకి అవైలబుల్ గా ఉంది. అండ్ 8GB 256GB మోడల్ 18,999 రూపాయలకి అవైలబుల్ గా ఉంది. ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని 256GB వేరియంట్ అయితే తీసుకోండి. సో మీరు కనుక అండర్ 20,000 లో కర్వ్ డిస్ప్లే తో స్ట్రాంగ్ ఆండ్రాయిడ్ మీద రన్ అయ్యే మొబైల్ కావాలి, అది కూడా మన ఇండియన్ బ్రాండ్ అంటే గో ఫర్ లావా బ్లేస్ కర్వ్ 5G మొబైల్. నెక్స్ట్ టాప్ 3 పొజిషన్ లో మంచి కెమెరా సెంట్రిక్ మొబైల్ అయితే ఉంది. అదే రియల్మీ బ్రాండ్ నుండి రియల్మీ నార్జో 70 Pro 5G మొబైల్. దీని ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా గ్లాస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు. 190 grams వెయిట్ ఉంటుంది. 6.67 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే. ఇది
120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అన్నిట్లో కూడా హైయెస్ట్ బ్రైట్నెస్ తో వస్తున్న డిస్ప్లే ఇది. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. 10 బిట్ రెడ్ ప్యానల్ ఇది, HDR10+ సపోర్ట్ తో వస్తుంది. వైడ్ వన్ సపోర్ట్ ఉంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సో ఆన్లైన్ కంటెంట్ అయితే HDR లో చూడొచ్చు. సో ఓవరాల్ గా మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇంకా ప్రొసెసర్ వచ్చేసి దీనిలో కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రొసెసర్ నే ప్రొవైడ్ చేశారు. LPDDR4X RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. సో డే టు డే వర్క్స్ లోనే కాదు, మీడియం గ్రాఫిక్ గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేయగలదు. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. రియల్మీ మీద రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లాంగ్ రన్ కి బాగా యూజ్ అవుతుంది ఈ మొబైల్ అయితే. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది విత్ OIS సపోర్ట్. మెయిన్ సెన్సార్ వచ్చేసి సోనీ IMX890 సెన్సార్. సో పిక్స్ అయితే చాలా బాగా వస్తాయి. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ బోకే లెన్స్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 6 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. సో పిక్స్ అండ్ వీడియోస్ చాలా బాగా వస్తాయి. నైట్ మోడ్ ఉంది కాబట్టి నైట్ టైం పిక్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఓవరాల్ గా కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో. చార్జర్ అయితే బాక్స్ లోనే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ నార్జో 70 Pro గురించి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 8GB 128GB మోడల్ 19,999 రూపాయలకి అవైలబుల్ గా ఉంది. సో మీరు కనుక ఒక కెమెరా సెంట్రిక్ మొబైల్ కావాలనుకుంటే రియల్మీ నార్జో 70 Pro అయితే తీసుకోవచ్చు. సో మన లిస్ట్ లో టాప్ సెకండ్ పొజిషన్ లో 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఈ 2 మొబైల్స్ కూడా సేమ్ స్పెక్స్ అండ్ సేమ్ ప్రైసింగ్ తో వస్తుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే సపరేట్ బ్రాండ్స్. అండ్ ఈ 2 బ్రాండ్స్ కూడా పేరెంట్ అండ్ చైల్డ్ కంపెనీస్. అండ్ ఈ మొబైల్ ఏంటంటే ఐక్యూ బ్రాండ్ అండ్ ఐక్యూ Z9. అండ్ దీన్నే రీబ్రాండింగ్ చేసి వివో T3 కింద లాంచ్ చేశారు. ఐక్యూ Z9 బాడీ మొత్తం ప్లాస్టిక్ బాడీతో చేశారు. అండ్ 188 grams వెయిట్ ఉంటుంది. IP54 రేటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే ఇది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది, వైడ్ వన్ సపోర్ట్ ఉంది అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. సో ఆన్లైన్ కంటెంట్ అయితే HDR లో చూడొచ్చు. 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ బాగుంటుంది. ఓవరాల్ గా మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. మెయిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అండర్ 20,000 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. సో డే టు డే వర్క్స్ గురించి పక్కకు పెడితే హై గ్రాఫిక్ గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేయగలదు ఈ ప్రొసెసర్ అయితే. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ ఫన్ టచ్ OS మీద రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది విత్ OIS సపోర్ట్. మెయిన్ సెన్సార్ వచ్చేసి సోనీ IMX882 సెన్సార్. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఐక్యూ Z9 కి వివో T3 కి ఓన్లీ వన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఐక్యూ Z9 డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తే వివో T3 ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. మెయిన్ సెన్సార్ తప్ప మిగిలిన 2 సెన్సార్లు కూడా ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. ఇది కెమెరా డిపార్ట్మెంట్ గురించి. ఇంకా బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. చార్జర్ అయితే బాక్స్ లోనే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఐక్యూ Z9 అండ్ వివో T3 గురించి. ఇంకా ప్రైసింగ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 8GB 128GB మోడల్ 19,999 రూపాయలకి అవైలబుల్ గా ఉంది. సో ఈ 2 మొబైల్స్ లో వివో T3 చూస్ చేస్తారా లేకపోతే ఐక్యూ Z9 కొంటారా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ టాప్ 1 మొబైల్ గురించి తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో మన లిస్ట్ లో టాప్ 1 పొజిషన్ లో ఉన్న మొబైల్ వచ్చేసి పోకో X6. ఈ మొబైల్ బాడీ మొత్తం పాలికార్బోనేట్ తో చేశారు అండ్ ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విట్నెస్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డిస్ప్లే అయితే మంచి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. 180 grams వెయిట్ ఉంటుంది. 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఇది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ రేంజ్ లో 1.5K రెజల్యూషన్ తో వస్తున్న డిస్ప్లే ఇది. అండ్ 12-bit రెడ్ ప్యానల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో డిస్ప్లే అయితే చాలా క్రిస్ప్ గా ఉంటుంది. కలర్స్ కూడా చాలా బాగుంటాయి. HDR10+ సపోర్ట్ ఉంది అండ్ వైడ్ వన్ సపోర్ట్ ఉంది. మెయిన్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. సో ఆన్లైన్ కంటెంట్ ని HDR లోనే కాదు డాల్బీ విజన్ లో కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్. ఓవరాల్ గా మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొబైల్ లో అదిరిపోతుంది. ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అండర్ 20,000 లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. సో డే టు డే వర్క్స్ లో లాగ్ ఉండదు అండ్ హైయర్ గ్రాఫిక్స్ గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రొసెసర్ అయితే. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ MIUI మీద రన్ అవుతుంది. దీనిలో Xiaomi నుంచి లేటెస్ట్ గా లాంచ్ అయిన HyperOS అప్డేట్ కూడా రాబోతుంది. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ యూస్ కి మొబైల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది విత్ OIS సపోర్ట్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ బోకే లెన్స్ ప్రొవైడ్ చేశారు.
ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ఉంది. ఓవరాల్ గా మంచి పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ వచ్చేసి అప్ టు 4K లో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి. ఇంకా బ్యాటరీ వచ్చేసి 5100 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. చార్జర్ అయితే బాక్స్ లోనే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ పోకో X6 గురించి. ఇంకా ప్రైస్ వచ్చేసి బేస్ వేరియంట్ 8GB 256GB మోడల్ 18,999 రూపాయలకి అవైలబుల్ గా 128GB కాదు 256GB బేస్ వేరియంట్ వచ్చేసి. సో ఓవరాల్ గా వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బెస్ట్ డిస్ప్లే, గుడ్ పర్ఫార్మెన్స్, డీసెంట్ కెమెరాస్, హయ్యర్ బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన మొబైల్స్ అన్ని కూడా మంచివే. మీరు మీ రిక్వైర్మెంట్స్ బట్టి అయితే చూస్ చేసుకోండి. అండ్ నేను చెప్పిన మొబైల్స్ లో ఏ మొబైల్ చూస్ చేస్తారని కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. మరి కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంటే